పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు జానీ బాషా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మే 19వ తారీఖు 2022 సంవత్సరంలో హత్యగావింపబడిన వీధి సుబ్రహ్మణ్యం యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని డ్రైవర్ని నమ్మకంగా పెట్టుకుంటూ అతనిని అన్ని విధాల అతని కార్యకలాపాల్లో పాలు పంచుకునే విధంగా చేసుకుంటూ, ఏదో ఇబ్బంది వచ్చిందని అతన్ని హత్యగావించి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన ఘటన ఈ రోజుకి మనం మర్చిపోలేము. ఇంటి నుండి ఉద్యోగానికి వెళ్ళిన సుబ్రహ్మణ్యం ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి అర్ధరాత్రి అనంతబాబు తన కారులో డిక్కీలోంచి తీసుకొచ్చి ఒక శవ మూటని ఇంటి దగ్గర వేసి ఇలా ప్రమాదం జరిగింది అని వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తే ఒంటిపై 31 దెబ్బలు ఉన్నాయి, 31 దెబ్బలు ఉన్నాయి, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని వాళ్ళందరూ మాట్లాడితే దానిని కప్పిపుచ్చి ఇది హత్య కాదు కేవలం ప్రమాదమే జరిగిందని చెబుతూ, దీనిపై ఏదన్నా మీరు మారుమాట మాట్లాడితే మీ రెండో అబ్బాయిని కూడా చంపుతామని బెదిరించి ఆ యొక్క కేసుని నీరుగార్చిన ఘనత గత వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిది. అందరికీ నమస్కారం. ఇవాళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసినటువంటి రోజు. వైసీపీ పాలనలో ఒక కారు డ్రైవర్ అయినటువంటి దళిత యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన బహుశా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా గొడవలు జరగచ్చు, మంటలు జరిగి ఉండొచ్చు, కానీ దళితుల మీద అఘాయిత్యాలు జరిగి ఉండొచ్చు, కానీ ఒక సొంత డ్రైవర్ని, దళిత డ్రైవర్ని అనంతబాబు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని భార్య, వాళ్ళిద్దరు కూడా అతన్ని ఎందుకు చంపారో, ఎందుకు డోర్ డెలివరీ చేశారో దళిత సోదరులంతా కూడా ఆలోచన చేయాలి. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇట్లాంటి సంఘటన ఏదైనా జరిగితే తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. మళ్ళా వాళ్ళు వాళ్ళ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే పార్టీలోకి తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆనవాయితీ. లేకపోతే ఏ ప్రాంతీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు ప్రూవ్ చేసుకుని రండి, దీంతో సంబంధం లేదని చెప్పేటువంటి పరిస్థితులు. కానీ వైసీపీ పార్టీకి మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇది చెల్లింది. హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని చెప్పి అన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. అలాగనే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే దళిత సోదరుల ఉద్ధరణ కోసం, బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి దళితులని పొట్టన పెట్టుకుని దళితులకు వచ్చినటువంటి సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్ళించినటువంటి పార్టీ వైసీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి అతన్ని అర్ధనగ్నంగా బట్టలొప్పదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, నడి రోడ్డు మీద పొళ్ళిచ్చి దండాలు పెట్టి కొట్టించినటువంటి ఘనత వైసీపీ పార్టీకి చెందుద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి చెందుద్ది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే దళిత సోదరులందరినీ కూడా, ఎస్సీస్ అందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి దూరం చేసి రాబోయే ఎలక్షన్లో లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా గమనించవలసిందిగా దళిత సోదరులందరినీ కూడా, ఎస్సీ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సంఘటనలు ఏవైతే వైసీపీ హయాంలో జరిగినాయి వాటిని అన్నింటినీ ఖండిస్తూ మరొక్కసారి దళిత సోదరులందరినీ కూడా వీటన్నిటి మీద ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పేసి సంఖలో బైబిల్ పెట్టుకొని దారుణంగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చేపట్టి ఎవరైతే ఓట్లు వేసారో, ఎవరైతే నమ్మకంగా ఆ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీలని దారుణంగా హత్యకు గావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నడిపించినటువంటి పాలనలో ఎస్సీల యొక్క హంతకుల యొక్క కాలంగా మనం అభివర్ణించవచ్చును. ముఖ్యంగా కేవలం ఒక మాస్క్ అడిగినందుకు టెర్రరిస్టుల కంటే ఘోరంగా రోడ్డు మీద పెట్టి విచక్షణారహితంగా పోలీసులతో దాడులు చేపించి కొట్టించి
హత్యకు గావించినటువంటి దురదృష్టకరమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, ఇలా రాష్ట్రంలో ఒకటి కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని డోర్ డెలివరీ చేయటం, జవహర్ గారిని పిడిగుద్దులతో కొట్టి చంపటం, ఇలా రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు దళితులకి జరిగినటువంటి అన్యాయాలను మనం చూడవచ్చు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనే 2 అంశాల మీద డబుల్ ఇంజన్ పరిపాలన జరుగుతుంటే, గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని నా మేనమామలు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి క్రిస్టియన్లు అనే ముసుగులో బైబుల్ తీసుకునే వాళ్ళ అమ్మగారు మోసం చేసి దళిత ఓట్ బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో 27,000 కోట్లు ఎస్సీల సప్లాన్ నిధులు కానీ, 5,000 కోట్లు ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఏమీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా, వాళ్ళని ఆర్థికంగా ఎదగకుండా, వాళ్ళని వెనక్కనెట్టి, స్వతంత్రం వచ్చిన భారతదేశంలో 70 సంవత్సరాలు వస్తే వాళ్ళని ఒక 70 సంవత్సరాలు వెనక్కనెట్టిన ఘనత ఎవరిదన్నా ఉందంటే, ఏ పరిపాలన ఉందంటే రాష్ట్రంలో, భారతదేశంలో, అది జగన్మోహన్ రెడ్డి పరిపాలననే చెప్పుకోవాలి.